ఓం జన్మాద్యస్య యతోన్వయాదితరతశ్చార్ధేష్వభిజ్ఞస్వరాట్ తేనే బ్రహ్మహృదాయ ఆదికవయే ముహ్యంతి యత్సూరయః తేజో వారిమృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి ధర్మః ప్రోచ్ఛితకైతవోత్ర పరమో నిర్మత్సరాణాం సతాం వేద్యం వాస్తవమత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనం శ్రీమద్భగవతే మహామునికృతే కిం వా పరైరీశ్వరः సద్యో హృద్యవరుధ్యతేత్ర కృతిభిः శుశ్రూషభిస్తక్షణాత్ నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవసంయుతం పిబత భగవతం రసమాలయం ముహురహో రసికా భువి భవుకాః. ధీరులు నిరపేక్షులు ఆత్మారాములు నైన మునులు హరిభజనము నిష్కారణము చేయుచుందురు. హరిభజనము నిష్కారణము చేయుచుందురు. నారాయణుడట్టివాడు నమ్య చరిత్ర నిగమములు వేయి చదివిన సుగమంబులుగావు ముక్తి సుభగత్వంబుల్ సుగమంబు భాగవతమను నిగమంబు పఠింప ముక్తి నివసనము బుధా. హరినామస్తుతి చేయు కావ్యము సువర్ణాంభోజ హంసావళీ రుచి సురుచి భ్రాజితమైన మనస సరస్ఫూర్తిన్ వెలుంగొందు. శ్రీహరినామస్తుతి లేని కావ్యము విచిత్రార్థాన్వితంబయ్యో శ్రీకరమై ఉండదు. అయోగ్య దుర్మలినవత్కాకోలకర్తాకృతిన్ ఇంచుకమయలేక మదినన్నడు వయని భక్తితోడవర్తించుచుయబడేని హరి దివ్య పదాంబుజ గంధరాశి సేవించు తండెరుంగు అరవింద భవాదులకైన దుర్లభోదంచితమైన ఆ హరి ఉదార మహద్భుత కర్మ మార్గముల్. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓ పరీక్షితు, ఈ అడవిలో ఉండేటువంటి ఆ దళపతి ఉన్నాడే, ఆ జీవుడున్నాడే, వాడికి కుటుంబం ఒకటి ఉంటుందయ్యా. ఆ కుటుంబంలో చాలామంది సభ్యులు ఉంటారు. దారపుత్ర ఆదయ. ఆదయ అంటే మొదలైనటువంటి వాళ్ళు, అంటే భార్య పిల్ల సంతానము, తర్వాత మొదలైనటువంటి వాళ్ళు అంటే నిన్న చెప్పుకున్నట్టు చుట్టుపక్కల వాళ్ళు, రకరకాలైనటువంటి మనుషులు, వీళ్ళందరూ కూడా ఉంటూ ఉంటారు. వీళ్ళందరూ కూడా ఏంటంటే తోడేళ్ళలాగా నక్కల్లాగా పీకుతూ ఉంటారు. ఉరకసాల గాగా పీడుతుంటారు. తర్వాత ఉరణకవతో పొట్టేలు వలె, పొట్టేలు ఏం చేస్తుంది, ఇలాగ కొమ్ములతో చొక్కపోటు పొడుస్తూ ఉంటుంది చూసారా పొట్టేలు, గొర్రె పొట్టేలు అంటూ ఉంటారు. అదేంటంటే ఇలా కాలుకి టకటక వెనక్కి దూవుతూ వచ్చి ఒక్కసారి ఆ కొమ్ములతో ఒక్కపోటు పొడుస్తుంది. అలాగా చూస్తూ ఉండగానే వీడు ఇలా ధనం సంపాదిస్తున్నాడు, చూస్తూనే ఉన్నాడు. ఎవరికి వాళ్ళు వస్తున్నారు, లాక్కుపోతున్నారు, ఇవన్నీ చేసేస్తూ ఉన్నారు. వీడికేమో చూస్తూ ఉండగానే అనే పదం వాడారు. అంటే ఏమిటి, మనం ఏమీ చెయ్యలేనటువంటి పరిస్థితిలో ఈ ధనం అంతా కూడా లాక్కుపోతూ ఉంటారయ్యా, అది దాని అర్థం. నేను చెప్పిన దానికి అర్థం అక్కడ నక్కలు తవిడేళ్ళు ఉన్నాయని. తర్వాత ఏం చెప్పాను నేను అంటే, యదా యథా హ్యనువత్సరం కృష్యమాణం అప్యదగ్ధబీజం క్షేత్రం పునరేవావపనకాలే గుల్మతృణవీరుద్భిర్గృహ్వరమివ భవత్యేవ మేవ గృహాశ్రమః కర్మక్షేత్రం యస్మిన్ నహి కర్మాణ్యుత్సీదంతి యదయం కామకరండ ఏష ఆవసధః అని అక్కడ నీకేం చెప్పానయ్యా. అడవిలో అంటే అక్కడ అడవిలోనేమో దుబ్బులు ఉంటాయి, తర్వాత ఏమో చిన్న చిన్న కుంజర ఇది
పొదల్లా ఉంటాయి, తర్వాత ఏమో చిన్న చిన్న చెట్లు ఉంటాయి, ఆ చెట్లకేమో లతల్లాగా అల్లుకుపోతూ ఉంటాయి అనేటువంటి విషయం చెప్పాను కదా. అది ఎలాంటిది అంటే, ఇప్పుడు యథాహి ఏ విధంగా అయితే ఈ పొలం ఉంటుంది, పొలం ఏం చేస్తాడు రైతు, ఆ పొలాన్ని దున్నుతాడు. ప్రతి సంవత్సరం కూడా ఆ పొలాన్ని దున్నుతాడు. ఆ పొలాన్ని దున్నినప్పుడు ఏమవుతుంది, పంట వస్తుంది. ఆ పంటనేమో వాడు తీసుకుని వెళ్ళిపోతాడు. కానీ ఆ పొలంలో ఏమిటి ఉండిపోతాయి అంటే కొన్ని బీజాలు ఉండిపోతాయి. అక్కడక్కడ విత్తనాలు, ఏ పొలం అయితే ఏ పంట అయితే వేసో ఆ పంట తాలూకా విత్తనాలకి గాలికి లేకపోతే పక్షుల వల్ల దీనివల్ల చెదిరే పొలం అంతా కూడా జల్లబడిపోయి మామూలుగా ఉంటూ ఉంటాయి. దానికి తోడు ఈ రకరకాలైనటువంటి కలుపు మొక్కలు లేకపోతే చిన్న చిన్న తీగలు ఇటువంటివన్నీ కూడా ఉంటూ ఉంటాయి కదా. అప్పుడు అందులో ఉండేటువంటి ఆ బీజాలని కానీ తగలబెట్టకపోతే ఇలా చెల్లాచెదరుగా పడిపోయినటువంటి పంటంతా బస్తాల్లోకి తీసుకెళ్ళిపోయిన తర్వాత అది గాలికి ఎగిరిటువంటి అదంతా కూడా ఒక చోటకి చేర్చి దానిని తగలబెట్టకపోతే మళ్ళీ వర్షాలు పడి విత్తనాలు జల్లే కాలం వచ్చేసేటప్పటికి ఆ పొలం అంతా కూడా ఏమిటంటే తీగలతోనూ నాచుతోనూ లేకపోతే రకరకాల చిన్న 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 ముళ్ళ మొక్కలతోనూ వీటితోనూ ఆ పొలంకి అడుగు పెట్టడానికి వీలు లేకుండా ఉంటుంది చూసావా. అదే తీరున ఇప్పుడు ఈ ఈ ఈ ఈ వర్తకుడి యొక్క ఇల్లు అటువంటి పొలం. ఆ పొలంలోనేమో విత్తనాలు జల్లి పంట పండించి నీరు పెట్టి దాన్ని పెంచి దాన్ని ఇది చేస్తూ ఉంటాం. ఇది ఇల్లు అనేటువంటిది ఈ గృహాశ్రమం ఉందే, ఈ ఆశ్రమ ధర్మాలు లేకపోతే ఈ ఇల్లు, ఈ ఆవాసాలు ఉన్నాయి. ఇవి కూడా కర్మలకు పొలం వంటిది. కర్మలు అన్నమాట. ప్రతిరోజు ఒక కర్మ చేస్తూ ఉంటాం. దీనిలో ఉండేటువంటి కర్మలు తొలగిపోవు. ఇవి ఎందుకంటే ఈ ఇల్లు ఉంది చూసావా, ఇది కోరికలు అనేటువంటి ఆ కోరికలు అనేటువంటి వాటికి కరండము అంటే సజ్జ ఉంటుంది చూసారా, పువ్వులు పట్టుకునేటువంటి సజ్జ, లేకపోతే పెద్ద పెద్ద కూరలు అవి పెట్టుకోవడానికి సజ్జలు అంటారు. అంటే పెద్ద ఇవి ఉంటాయి. ఈ ఇల్లు అటువంటిది. ఇందులో ఏమిటంటే ఈ ఇల్లు పొలం లాంటిది. దీంట్లో కర్మలు పూర్తిగా తొలగిపోవు. కంటిన్యూస్గా అలా నిత్యం కర్మలు జరుగుతూనే ఉంటూ ఉంటాయి. మామూలుగా కానీ మనం అర్థం చేసుకున్నాం అనుకోండి, ఎందుకంటే పొద్దున్నే లేస్తాం, పళ్ళు తోముతాం, కాఫీ తాగుతాం, టిఫిన్ తింటాం, ఏదో స్నానం చేస్తాం, ఏదో పూజ చేసుకుంటాం, ఏదో భోజనం చేస్తాం, తర్వాత ఏమో ఈ కబుర్లు ఆ కబుర్లు చెప్పుకుంటాం, ఇల్లు తుడుచుకుంటూ ఉంటాం, మళ్ళీనేమో ఏదో ముగ్గులు పెట్టుకుంటాం, ఇవన్నీ చేస్తుంటాం. ఈ కర్మలన్నీ తగలబడిపోవటం లేదు. ఇవి మళ్ళీ బీజప్రాయంగా మళ్ళీ మర్నాడేటికి మళ్ళీ చేస్తూనే ఉన్నాం. ఇలాగ ఈ కర్మలతోట ఈ ఇల్లంతా నిండిపోతూ ఉంటుంది. దీనికి తోడు వ్రతాలు అంటారు, పూజలు అంటారు, ఏదో హ్యాపీ బర్త్డేలు అంటారు, మరొకటి అంటారు, ఇంకొకటి అంటారు. ఇలాగ కర్మలతో ఈ కర్మలకు ఈ పొలం వంటిది. ఇది కర్మలలో ఊరుతూనే ఉంటాయి. ప్రతిరోజు బీజంలో నుంచి మొక్కలు, గడ్డి మొక్కలు ఎలా వస్తుంటాయి అలా వస్తూ ఉంటాయ్యా. అది క్షేత్రం. ఇది గృహం అనేటువంటిది క్షేత్రం అని చెప్తూ ఆయన దాన్నే చెప్తూ ఆయన అదగ్ధ బీజం క్షేత్రం. ఈ బీజములు ఏవైతే ఉన్నాయో ఈ కర్మలకు బీజములు ఉంటాయి. ఆ బీజాలని కానీ మనం దగ్ధం చెయ్యకపోతే ఆ బీజాలను అంటే కర్మ అనేటువంటి దానికి కారణం ఏమిటో జాగ్రత్తగా గమనిస్తే కర్మకు కారణం సర్వసంకల్ప మే కర్మలకు కారణమవుతుంది. సర్వసంకల్ప ప్రభవాత్ సర్వకామ సంకల్పం అంటే సంకల్పంలో వచ్చినటువంటి కామమునకు, అది కామము ఆ కోరిక అనేటువంటిది బీజం. అది ఆ బీజం ఏమవుతుంది అంటే కర్మకు దారితీస్తుంది, కర్మకి ఫలానికి దారితీస్తుంది. ఫలం మనకి కన్వీనియంట్ ఉంటాయి, సుఖం వ్యతిరేకంగా ఉంటాయి, దుఃఖము పడుతూ ఉంటాం. కాబట్టి ఈ కర్మలకి కారణం ఏమిటి, ఈ సంకల్పాలకి కారణం ఏంటంటే ఆసక్తులు. కాబట్టి ఈ బీజాలని దగ్ధం చెయ్యకపోయేటప్పటికీ హృదయం కూడా క్షేత్రమేగా. అందుకనేమిటి దగ్ధ బీజం క్షేత్రం అంటే శరీరం క్షేత్రమిది, శరీరం క్షేత్రము అన్నారు కదా. కాబట్టి ఈ శరీరం ఒక క్షేత్రం, ఆ ఇల్లు ఒక క్షేత్రం, ఇంట్లో మనుషులుగా అనేటువంటి క్షేత్రాలు ఉంటాయి. ఆ క్షేత్రాల్లో ఈ కామాలు అనేటువంటి
రకరకాలైనటువంటి కోరికలు సంకల్పాలు ఉంటాయి, వాటిల్లో నుంచి అవి ఉంటూ ఉంటాయి. ఇవన్నీ అవేమో దుబ్బుల కింద తీగల కింద అల్లుకుపోతూ ఉంటూ ఉంటాయి. ఈవేళేమో ఏదో ఈ చీర కొందాం, రేపేమో పట్టు చీర కొందాం, రేపు కాటన్ చీర కొందాం, ఏదో మల్మల్ చీర కొందాం, ఏవో ఉంటాయిగా. అదేవిధంగా ఈ వ్యాపారం చేద్దాం, ఈ వ్యాపారం నుంచి ఇంకో వ్యాపారం చేద్దాం, ఇచ్చేద్దాం అది చేద్దాం అంటారు. ఈరోజు ఈ పారాయణ, రేపు ఎల్లుండి ఇంకో పారాయణ, ఎల్లుండి అదో పారాయణ, ఇలాగ తీగల్లాగా అల్లుకుపోతూ ఉంటాయి. కానీ ఆ భగవంతుడి మీద శ్రద్ధగా మనసుని ఏకాగ్రం చేసి ఈ సమస్తమైనటువంటి కోరికలను అదగ్ధ బీజం, ఇలాగ బీజాన్ని దగ్ధం చెయ్యకపోయినట్లయితే గుల్మ తృణ వీరుద్భిర్గహ్వరమివ భవత్యేవ, దానివల్ల గుల్మ తృణ తీగలు గడ్డి పొదలు గహ్వరం ఇవ వీటితో నిండిపోయే దాంట్లోంచి చొరశక్యం కానట్టుగా భవతి ఏవ అయి తీరుతూ ఉంటుంది. ఇటువంటి తీగలతో ఉంటాయి. అంటే మనకి రకరకాలైనటువంటి కోరికలు అలా అల్లుకుంటూ పోతున్నాయి అనుకోండి. అనుకుని పోయేటప్పటికీ ఆ తీగల యొక్క కాళ్ళకు చుట్టేసుకుంటాయి, మనసుకు చుట్టేసుకుంటాయి, కళ్ళకు చుట్టేసుకుంటాయి. దాంట్లోంచి మన మనసుని వెనక్కి పీక్కోలేము. ఓ 50 చీరలు అక్కడ వారేసాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ప్రతి చీర ఒక తీగలాగా అయిపోతుంది. దాంట్లోంచి మనం ఏది ఏరుకోవాలో తెలియదు. దాంట్లో చొరశక్యంగా అనేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ కలర్ బాగుంది, ఈ నేత బాగుంది, ఇది ఇలా ఉంది, అలా ఉంది, అలా ఉంది, ఇలా ఉంది అని. అదేవిధంగా పిల్లలు ఉన్నారనుకోండి, ఇది ఐఐటికి చదవాలి, ఇంజనీరింగ్ చదవాలి, డాక్టర్ చదవాలి, అదో చదవాలి, ఇదో చదవాలి, ఇలాగా అది తీగల్లాగా కోరికలు అలా అంటుకుపోతూ ఉంటాయి. దాంట్లోకి చొరశక్యం కాదు, అవేమో కట్ చేసుకోలేము. అంటే అదగ్ధ బీజ, ఆ బీజాన్ని దగ్ధం చెయ్యాలయ్యా. ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి అంటే మనం ఎవరో అరణ్యంలోకి వెళ్ళటం లేదు. ఈ అరణ్యం ఏమిటి, ఇదేమిటి అంటే గృహ ఆశ్రమ కర్మక్షేత్రం. ఈ గృహాశ్రమం ఉందే, మన ఇల్లు ఉందే, ఈ ఇల్లే కర్మక్షేత్రం. ధర్మక్షేత్రే కురుక్షేత్రే అన్నాడు అక్కడ. ఈ కర్మక్షేత్రే గృహాశ్రమం. మన గృహమే, మన శరీరమే కర్మక్షేత్రం. కాబట్టి ఇందులో నహి ఉత్సీదంతి కర్మాణి, ఈ కర్మలు ఏవి కూడా నహి ఉత్సీదంతి, పూర్తిగా నశించవు. ఎందుకు నశించవు అని దానికి ఆయన కారణం చెప్తూ ఎందుకంటే ఏషః, ఇది అవసద, ఈ ఇల్లుందే, ఈ గృహం ఉందే, అంటే గృహం అంటే మన ఇల్లు, మన శరీరం. గృహం అంటే మనలాంటి శరీరాలతో కూడుకున్నటువంటి ఇల్లు, మనలాంటి శరీరాలతోనూ ఇళ్లతో కూడుకున్నటువంటి కాలనీసు, వీటితో కూడుకున్నటువంటి వీధులు, నగరాలు, పట్టణాలు, ఇవన్నీ అన్నమాట. అవసద ఇల్లు అయం, ఇలాగ ఈ శరీరము, మన ఇళ్ళు, మన కాలనీలు, మన మనుషులు, మన దేశాలు, ఇవన్నీ కూడా కామకరండ, కోరికలకు సజ్జ. అలా కంటిన్యూస్గా కోరికలు వస్తూనే ఉంటాయి. ఇది మనం గమనించకుండా ఇవన్నీ చాలా స్వభావం, ఇది ప్రకృతి, ఇదంతా కూడా న్యాచురల్ అండి అనుకుంటూ ఉన్నాం. అందువల్ల నీకేం జరుగుతుంది, నిత్యము కూడా ఇది దుఃఖాలయం కింద మారింది. కాబట్టి నీకు ఫైనల్గా ఏమిటి జరుగుతుంది అంటే దుఃఖానికి వెళ్ళిపోతూ ఉంటావయ్యా. అటువంటి సందర్భంలో అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం, ఇంకా నువ్వు మనసుని కంట్రోల్ చేసుకోలేవు అని చెప్పిన తర్వాత, ఇంకా నీకు దోమలున్నాయి, ఈగలున్నాయని చెప్పాను చూసావా, మరి దానికి కూడా నేను చెప్పాడు కదా రఘుగండికి జడద్భరతుడు, మరి దానికి నేను ఎక్స్ప్లెనేషన్ చెప్పాలి కదా పరీక్షితు అని చెప్తూ ఆయన తత్ర గతో దంశ మశక సమాపసదైర్మనుజైశ్చ లభ శకుంత తస్కర మోషకాదిభిరుపరుధ్యమాన బహిఃప్రాణః క్వచిత్ పరివర్తమానోస్మిన్నధ్వన్య విద్యా కామకర్మభిరు మనసానుపపన్నార్థం నరలోకం గంధర్వనగరం ఉపపన్నమితి మిథ్యా దృష్టి అనుపశ్యతి. నీకు అక్కడ ఏం చెప్పాను, దోమలున్నాయి, ఈగలున్నాయని చెప్పాను. ఆ ఈగలేమిటి, ఆ దోమలేమిటి, తర్వాత ఆ గంధర్వ నగరం ఏమిటో చెప్తానయ్యా అని చెప్పి సంసార మార్గంలో
అంటే ఈ భూమండలంలో ఈ సంసారం చేసేటువంటి సమస్తమైనటువంటి గృహస్థులు, వాళ్ళు ఏ కులం వాళ్ళు వీళ్ళు వాళ్ళన్న సమస్య లేదు. ఈ గృహస్థులు ఏ దేశంలో ఉన్నా మానవ జన్మ ఎత్తినటువంటి ప్రతి గృహస్థు కూడా ఈ గృహాశ్రమాన్ని స్వీకరించంటే ఇళ్లల్లో ఉండేటువంటి వ్యక్తుల్ని ఏం చేస్తూ ఉంటాయంటే, ఇటువంటి ఇళ్లల్లో ఉండేటువంటి వ్యక్తుల్ని అడవి ఈగలు దోమల వంటి మనుష్యాధములు పీడిస్తూ ఉంటారు. ఇక్కడ ఈగలు దోమలు ఎవరు అంటే మనుష్యులలో బుద్ధి లేనటువంటి వాళ్ళు, అవివేకులైనటువంటి వాళ్ళు, గుండాలైనటువంటి వాళ్ళు, అవినీతిపరులైనటువంటి ఉద్యోగస్తులు, రాజకీయ నాయకులు, తర్వాత ఈ రకరకాలైనటువంటి సొసైటీస్ పెట్టి వాటిల్లో ఉండేటువంటి కార్యకర్తలు, ఆ తర్వాత పార్టీల్లో ఉండేటువంటి కార్యకర్తలు, వీళ్ళందరూ ఉంటారు చూసారా. ఎవరికి తోచినటువంటి విధంగా వాళ్ళు ఈగల్లాగా దోమల్లాగా ఈ గృహస్థుల్ని మనుష్యాధములు పీడిస్తూ ఉంటారయ్యా అన్నాడు. తత్ర ఆ గృహశ్రమమునందు గత చేరినటువంటి ఆ వర్తకులకి అధ్వని సంసార మార్గంలో ఏమిటి ఎక్కువ చెత్తు ఒక్కొక్క చోట పరివర్తమాన తిరుగుతూ ఉండేటువంటి ఇటువంటి వాటిల్లో దంశక మశక సమ అపసదై అడవి ఈగలు దోమలతో సమానమైనటువంటి వాళ్ళు. అంటే అడవి ఈగ కుట్టింది అంటే ఇంకా మళ్ళీ మనకి దద్దుర్లెక్కిపోతూ ఉంటాయి. అదేవిధంగా అడవి ఈగలు దంశ మశక అటువంటి వాటితో సమానమైనటువంటి వీ కెన్ కంపేర్ దీస్ ఫెలోస్. మన కాల్చుకు తినేటువంటి ఈ అవినీతి పరులు ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా అవినీతి, ఎక్కడికి వెళ్ళినా రాజకీయ నాయకులు మీటింగులని, ధర్నాలని, అడవి ఈగల్లాగా దోమల్లాగా వాళ్ళకి ఇంట్లో పని పాట లేకుండా ఇలా కాల్చుకు తినేస్తూ ఉంటారు. అదేవిధంగా కొత్త కార్యక్రమాలు అంటారు, కొత్తవి అంటారు, సేవలు అంటారు, గాడిద గుడ్డు అంటారు, ఇలాగా కాల్చుకు తినేసేటువంటి వీళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే దంశ మశక, అంటే అడవి ఈగల్ లాంటి వాళ్ళు, అడవి దోమల్ లాంటి వాళ్ళు, అపసదై సమానులైనటువంటి అపసదై అంటే పనికిరానటువంటి అపమార్గం అంటాను చూసారా. అపసదై పనికిరానటువంటి పనుల్లో వాళ్ళకి ఇళ్లల్లో ఏమీ తోచక పనికిరానటువంటి కార్యక్రమాలను పెట్టేసేసి రకరకాలుగా వీళ్ళు అధములైనటువంటి మనుజై ఈ మనుషులు ఉంటారయ్యా. వీళ్ళు పీడిస్తూ ఉంటారు. తరువాత ఇంకా ఈ అడవుల్లోనూ ఇంకా ఏమిటి ఉంటాయంటే, ఈ పొలాల మీద ఈ అడవుల్లోనూ రకరకాలైనటువంటి మిడతలు ఉంటాయి, పక్షులు ఉంటాయి, దొంగలు ఉంటారు, ఎలకలు ఉంటాయి. ఇవన్నిటికీ వీళ్ళందరూ ఇవన్నీ ఏం చేస్తూ ఉంటాయంటే ధనాన్ని, ధాన్యాన్ని హాని కలిగిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఎలకలు ఉన్నాయనుకోండి, పొలం పెడుతూ ఉంటాయి, కుప్పనూర్పు చేస్తాం, అప్పుడు ఎలకలు వచ్చేస్తూ ఉంటాయి. ఆ పొలంలో కంకులు వస్తూ ఉండేవాడికి మిడత దండ్లు వచ్చి పడిపోతూ ఉంటాయి, పక్షులు వచ్చి పడిపోతూ ఉంటాయి. ఇలాగా ఆ పంటలకి, అంటే మనం కష్టపడి మనం సంపాదించుకున్నటువంటి పంటలు చేతికి అందేటువంటి సమయంలో మిడతలు, పక్షులు, చోరులు, ఎలకలు ఏ విధంగా అయితే ఉండి ఆ ఫలమును, ఆ పంట యొక్క ఫలాన్ని మనం తీసుకోవడానికి సిద్ధంగా ఉండేటువంటి సందర్భంలో వచ్చి హాని కలిగిస్తూ ఉంటాయి. అలాగ హాని కలిగించేటువంటి ఇవి కూడా జరుగుతూ ఉంటాయి. అదే మన ఇళ్లల్లో కూడా ఈ విధంగానే ఉంటూ ఉంటాయి. ఎలకలు వస్తూ ఉంటాయి, అవి కొరికేస్తాయి, చీరలు కొరికేస్తాయి, బయర్లు కొరికేస్తాయి, ఇంకోటి కొరికేస్తూ ఉంటాయి. తర్వాత ఏదో ఇంట్లో ఉండేటువంటి దానికి ఏవో రకరకాలైనటువంటి చెదపడుతూ ఉంటుంది, పురుగులు వస్తూ ఉంటాయి, బొద్దింకలు వస్తూ ఉంటాయి. ఇలాగ హాని కలిగిస్తూ ఉండేటువంటిది ప్రతి ఇంట్లోనూ ప్రతి చోట కూడా జరుగుతూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ మనసు అజ్ఞానం, ఇలాగ ఉండేటువంటి ఈ గృహాశ్రమంలో ఉండేటువంటి వాళ్ళు, ఈ వర్తకుల యొక్క మనసు అజ్ఞానంలో నుంచి పుట్టేటువంటి కోరికలు, వాటి వల్ల సంప్రాప్తమయ్యేటువంటి వివిధమైనటువంటి కర్మలతో మొత్తం ఇదంతా వ్యాపించిపోయి ఉంటుంది. అంటే ఏమిటన్నమాట, ఇవి ఏమిటి, ఎలకలేమిటి, మిడతలేమిటి, పక్షులేమిటి, చోరులేమిటి, ఇవన్నీ ఏమిటి అంటే ఈ మనుషులలో పుట్టినటువంటి కోరికలే. ఈ కోరికలే వాటి వల్ల ఇవన్నీ కూడా వీటిని తినేస్తూనే ఉంటూ ఉంటాయి. మనం దాన్ని సంపాదించినటువంటి ఫలాలను తినేస్తూ ఉంటాయి. మనకు ఒక కోరిక పుట్టింది, ఆ కోరికతో ఏదో పని చేస్తుంది, దానివల్ల ఏదో ఫలం వచ్చింది.
ఫలం వచ్చిన వెంటనే మనలోనే ఉండేటువంటి అసంతృప్తో, చేతకానితనమో, లేకపోతే లోభత్వమో, లేకపోతే పాడి అనిత్యమైనటువంటి వాటిల్లోనే ఇవన్నీ కూడా వచ్చేసేసి తినేస్తూ ఉంటాయి. తర్వాత ఈ చోరులు ఎవరు అంటే ఏదో కష్టపడి మనం డబ్బా సంపాదించుకుందామంటే ఇన్కమ్ ట్యాక్స్ వాడంటాడు, ఈడీ వాడంటాడు, కమర్షియల్ ట్యాక్స్ అంటాడు, జిఎస్టీ అంటాడు, ఏదో కాలనీ ఫండ్ అంటాడు, గుళ్ళో ప్రతి నెల చందాలు ఇవ్వాలంటారు. ఇలాగ రకరకాలైనటువంటి వివిధ కర్మలతో వ్యాప్తమైపోయి ఉంటుంది. కావున ఇలా ఉండేటువంటి సందర్భంలో ఈ మానవులందరూ కూడా ఈ అడవిలోకి వెళ్తుంటే వాళ్ళ గంధర్వ నగరం కనిపించిందని నేను చెప్పాను చూసారా, ఆ గంధర్వ నగరంలో వీళ్ళు చూస్తూ ఉంటారు. అవునండి, మేము చందా ఇచ్చాం కాబట్టి గుడి కట్టామండి, అక్కడ రకరకాలైనటువంటి కార్యక్రమాలు జరిగిపోతూ ఉన్నాయండి, అక్కడ ఓహో ఇదిగా ఉంది అదిగా ఉంది అంటే, ఈ కాలనీలో గేట్లు పెట్టించామండి, ఈ చెట్లు నెట్టించామండి, అవి చేసామండి. ఇవన్నీ గంధర్వ నగరాలు. ఈ గుడులకేమో వచ్చేవాడు ఎవడు రాడు, అందులో హుండీలో డబ్బులు పడవు, పూజారికి డబ్బులు ఇచ్చుకోలేము, ఈ కాలనీలో నాటినటువంటి చెట్లకి ఎవడు నీళ్లు పోయడు, అవన్నీ అనిత్యం. చేసినప్పుడు మాత్రం బ్రహ్మాండంగా పొడి చేస్తామంటూ ఉంటారు. అవన్నీ అనిత్యము, అవన్నీ గంధర్వ నగరాలంటే మేఘాలు ఒక్కొక్కసారి మనం చూస్తూ ఉంటే అవన్నీ పెద్ద పెద్ద బిల్డింగ్స్ కింద, ఏనుగుల కింద, బురుజుల కింద, తర్వాత రకరకాలైనటువంటి కోటల కింద, ఇళ్ల కింద కనిపిస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి దట్టమైనటువంటి మేఘాలు, శరత్కాలంలో మేఘాలు అవి చూస్తూ ఉంటే గాలిపింజలు, విమానాలు అనేవి, అవన్నీ కూడా అటువంటి నగర అనుభూతిని గంధర్వ నగరాలు అంటారు. అలాగా ఈ ప్రపంచంలో, ఈ సొసైటీలో, ఈ మనుషుల మధ్యలో ఈ మిథ్య కనిపిస్తూ ఉంటుంది. ఇదన్నీ మిథ్య అని, ఇదంతా కూడా లేనిది ఉన్నట్టుగా భాషిస్తోంది అని, తర్వాత ఇవి అనిత్యం అని చెప్పి వీళ్ళెవ్వరూ గ్రహించటం లేదు. ఈ అడవిలో సంసారాట విభ్రమత తిరిగేటువంటి వాళ్ళకి ఇవేమీ వాళ్ళకి ఇది భ్రాంతి, ఇది అనిత్యం అనుకోవటం లేదు. పైగా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఆ భ్రాంత దర్శనం, ఈ భ్రాంతిగా కనిపించేటువంటిది ఇదంతా కూడా సత్యమే అని ప్రతి క్షణము తలపోస్తూ ఉంటారు. ప్రతి క్షణము కూడా ఇది సత్యమే అనుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ ఉదాహరణకు ఒక పెద్ద షాప్ పెట్టాడు కాలనీలో, పెట్టేటప్పటికి అబ్బా సత్యం ఇంకేమిటిందండి, మనకి బ్రహ్మాండమైనటువంటి షాప్ వచ్చేసిందండి, అన్నీ ఇక్కడ కొనేసుకోవచ్చండి ఇదందంటే, ఒక 2-3 నెలలు పోయాక వాడు లాస్ వచ్చి ఆ షాప్ ఎత్తిపోతాడు. పోయేటప్పటికి ఏమైపోయింది, అది అనిత్యం. అది దాన్ని పరిపూర్ణంగా వీడు సాధించలేనటువంటిది ఉంది. కానీ వచ్చినప్పుడు మాత్రం బ్రహ్మాండం. అదే మామూలుగా ఏదైనా గుడి కట్టామనుకోండి, ఏదో కళ్యాణ మండపం కట్టామనుకోండి, మరొకటి కట్టామనుకోండి, అబ్బా అప్పుడు ఫంక్షన్ చేసేసేసి అందరూ వచ్చి ఫోటోలు తీసేసుకుని ఏదో సేవా కార్యక్రమాలను అవని ఇవని చెప్పేస్తారు. అంతే 4 రోజులైతే ఒక్కొక్కడు జారుకుని అదంతా అది మిథ్య, అనిత్యం. కానీ ఆ క్షణంలో వాళ్ళకి మాత్రం ఇది చాలా సత్యం అండి, అవునండి నిజంగా మనం ఎంతో గొప్ప పని చేసామండి అనుకునేటువంటి స్థితిలో కారణం ఏమిటంటే అజ్ఞానము అన్నారు. అందువల్ల ఇవన్నీ కూడా అవిద్యాకామకర్మభి, అజ్ఞానం చేత జనరేట్ అయినటువంటి కామనలతో, కోరికలతో ఉపరక్త మానస, ఈ అజ్ఞానంతో పుట్టినటువంటి కోరికలు మన మనసుకు దగ్గరగా వచ్చేసేసి వెంటనే మన దశేంద్రియాలతోనూ కూడా ఆ పనులు చేయించేస్తూ ఉండేటువంటి ఆ స్థితి మిథ్యా దృష్టి. దాన్నంతా కూడా భ్రాంతి అనేటువంటి విషయాన్ని వీళ్ళు నరలోకమానం ఉపపన్నం ఇది అనుపశ్యతి. ఇదంతా కూడా ఈ నరలోకం, ఈ మానవులందరూ కూడా ఏమనుకుంటారు, ఇది నిత్యమని, ఉపపన్నం ఇది అంటే ఇది నిత్యం, ఇది ఎప్పుడు ఇలా ఉండిపోతుంది అని అనుపశ్యతి, ప్రతిక్షణం కూడా వీడు అనుకుంటూ ఉంటాడు. అదేవిధంగా మన దేహం ఇది నిత్యం అనుకుంటూ ఉంటాం. పుట్టినప్పటి నుంచి ఇంతవరకు నువ్వు చూస్తూ ఉంటే నీ దేహం కంటిన్యూస్గా మారిపోతుంది. నిత్యం పుట్టినప్పుడు ఎలా ఉన్నా ఇప్పుడు అలా ఉండటం లేదు. ఇట్ ఈస్ కంటిన్యూస్లీ ఏ చేంజింగ్ బయలాజికల్ ఫినామినా ఆర్ సిస్టమ్. ఆర్గానిజం అనేటువంటి విషయం కాకుండా స్థిరం, నేను చాలా నిశ్చయం, చాలా స్థిరంగా ఉన్నాను అనుకుంటూ ఉంటాను. అలాగే రిటైర్ అయినటువంటి వాడితో మాట్లాడామనుకోండి, ఏమండి నేను సైంటిస్ట్ కింద పనిచేశానండి, అప్పుడు ఇది పొడిచానండి, అది పొడి,
ఈ మొహం తగలయ్యా, నువ్వు ఆల్రెడీ సైంటిస్ట్ అయిపోయింది, అది అనిత్యం, అది భ్రాంతిది, అది వదిలేసేసి ఇప్పుడు సైంటిస్ట్ అంటావేంటి? ఎప్పుడు నాకు భగవంతుడు కావాలి, భగవంతుడి పద్యాలు చదువుకోవాలి, భాగవతం వినాలి, నా మనసు అంతా కూడా దాని మీద ఉండాలి. కానీ ఎందుకు వచ్చిన గొడవ ఇవన్నీను? అనిత్యము, భ్రాంతి, అదంతా అయిపోయినటువంటిదంతా భ్రాంతేగా. అయిపోయినటువంటి దాన్ని పట్టుకుని ఇంకా పీకుతూ ఏదో గొప్పవాడిని అనుకుని ఏదో కోటేసేసుకుని తయారైపోతూ ఉంటావు నువ్వు. కాబట్టి ఇటువంటి వాటిల్లో నుంచి వాళ్ళు ఈ ఉపపన్నం ఇది అనుపశ్యతి, ప్రతి క్షణం కూడా వీడు తలుస్తూ ఉంటాడు. కాబట్టి ఇది భ్రాంత దర్శన. అటువంటి విధానంగా ఉండేటువంటిదని నరలోకం గంధర్వ నగరం ఉపపన్నమితి మిథ్యాదృష్టిరి అనుపశ్యతి. ఈ మిథ్యాదృష్టితో వాళ్ళకి అక్కడ గంధర్వ నగరాలు కనిపించడం అంటే ఇవిరా బాబు అని చెప్పిన తరువాత ఇంకా ఆయన ఏమన్నాడంటే తత్ర చ క్వచిదాతపోదక నిభాన విషయానుపధావతి పానభోజన వ్యవాయాదివ్యసనలోలుప. ఇప్పుడు ఈ సంసారంలో వీడేం చేస్తూ ఉంటాడు అంటే ఇవన్నీ చూస్తూ ఉంటాడు. ఓ పక్కన ఇంక సంసారంలో తాగడం, తినడం, సంభోగం, నృత్యములు మొదలైనటువంటి వ్యసనాలకి బానిసైపోయి ఈ వ్యక్తి ఎండమావుల వంటి ఇంద్రియ భోగాల వెనకాల పరిగెడుతూ ఉంటాడు. తర్వాత వీడేమంటాడు, మేము ఆ ఫుడ్ తిన్నామండి, ఆ హోటల్లో తిన్నామండి, ఇది తిన్నామండి, అది తిన్నామండి అంటాడు. సంభోగం చేస్తూ ఉంటాడు. నృత్యాలు అంటాడు, సంగీత కచేరీలు అంటాడు, ఏదో మంచి సినిమాలు అంటాడు, ఇంకొకటి అంటాడు. ఇలాగా ఈ వ్యసనాలకి, ఈ మోహాలకి బానిసైపోయి ఎండమావులి వెనకాల పరిగెడుతూ ఉంటాడు అనేటువంటి విషయం చెప్పారు. రేపు ఏం చెప్పారు అనేటువంటి విశేషాన్ని చూద్దాం.